హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మామూలుగా శుభోదయం పొద్దున్నే బ్రహ్మీ ముహూర్తంలో లేవాలి అని చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే స్నానాలని, పూజలని ఇలా మ ఆహ్, లెగవటం గురించి చాలా మంది మాట్లాడుతుంటారు కానీ, అస్తమయం గురించి అసలెవరు చెప్పరు మామూలుగా. ఈ సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేయకూడదు, ఈ పనులు చేయాలి అని. అలాంటి నియమాలేమన్నా ఉన్నాయా? ఉంటే ఎలాంటి నియమాలున్నాయి? ఏవి చేయకూడదంటారు అసలు సూర్యాస్తమయం తర్వాత? ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చెప్తారమ్మా. హ్మ్. పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల తెలియటం లేదు. హుహు. సాయంత్రం దీపం పెట్టే సమయం ఏదైతే ఉందో 6 గంటలు. అవును. ఆ సమయం తర్వాత ఇల్లు చిమ్మకూడదు హ్మ్. ఇదైతే అంటారు ఇంట్లో. అంటారు. హ్మ్. కుట్టకూడదు, హుహు. తల దువ్వకూడదు, ఓహ్! గోళ్ళు తీయకూడదు. ఇప్పుడు ఇవన్నీ హ్మ్. చెప్పకూడదు మనం. అన్నిటికన్నా మించి కాదమ్మా! అంటే మీరు తల దువ్వకూడదంటే నాకొక డౌటొచ్చింది. అందుకే ఏంటంటే, అంటున్నాను నేను. ఇప్పుడు ఈవినింగ్ మ్యారేజెస్ ఉంటాయి కదా! కంపల్సరీ దువ్వుకుంటారుగా మరి? అంటే అట్లాంటి ప్రత్యేక ఆహ్, ఆహ్, ప్ర సందర్భాల్లో ఎప్పుడో ఒక చోట. చెయ్యొచ్చు. హ్మ్. ఇప్పుడు ఒక నియమం మామూలుగా నిత్యకృత్యంగా ఉండే నియమానికిను, హ్మ్. అప్పుడప్పుడు చేసేదానికి చేసుకునేదానికి తేడా తేడా ఉంటుంది గదా! ఉంటుంది. అదే ఇప్పుడు అదిప్పుడు బర్త్‌డేస్ కూడా చేస్తున్నారుగా. ఫస్ట్ బర్త్‌డే అని అది అలా. హ్మ్. మీరిప్పుడు వేడుకలన్నారు, వేడుకకి చేయొచ్చు. హ్మ్. కానీ ఇప్పుడసలు రెగ్యులర్‌గా అలాగే చేసేవాళ్ళున్నారు ఉన్నారు ఓకే. కదమ్మా! హ్మ్. రాత్రి 7కి డ్యూటీకెళ్ళాలంటే అమ్మాయి హ్మ్. ఏం జేస్తుంది? అంతే 6కి అమ్మాయి దూకాలి కదా! సంగతి అటుంచండి. అబ్బాయిలైతే హ్మ్. జేబులో దువ్వెనుండి 24 గంటలు దూకుంటూనే ఉంటారు. ఈ టైము, ఆ టైం అని లేదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు వాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే వారు పెంచుకుంటున్నారు గనక. కొంచెం హ్మ్. చిన్నగా ఉన్నది. హ్మ్. అంచేత నియమాలు చెప్పిందది. అలాగే కుట్టకూడదు అంటారు. హ్మ్. హ్మ్. అంటే కంటికి ఇబ్బంది. ఇప్పట్లో విద్యుత్ దీపాలు లేవు గదా! అప్పుడు. అవును. మామూలు దీపాలు గనక కంటికి హ్మ్. ఇబ్బందని చెప్పుంటారని నేను అనుకుంటున్నాను. హ్మ్. ఇంకా అంతకన్నా కారణం ఏమన్నా ఉందేమో మనకి తెలీదు. హ్మ్. అలాగే ఉప్పు, నూనె హ్మ్. హ్మ్. ఇటువంటివి సూర్యాస్తమయం అయ్యాక కొనరు. అసలు ఉప్పు వేరే వాళ్ళకి ఇవ్వకూడదని కూడా అంటారు కదమ్మా! అది ఇవ్వకూడదంటారు. నిజమా అది? హ్మ్. ఓకే. కొనకూడదని నేను చెప్తున్నా. ఇక్కడ చేయకూడని పనులు అవును. చెప్తున్నా. హ్మ్. చేయకూడదు. మా ఉప్పు, నూనె హ్మ్. ఇలాంటివి కొనకూడదు. హ్మ్. ఇలాంటివన్నీ నియమాలు ఏవైతే పగటిపూట చేస్తే హాయిగా ఉంటాయో, రాత్రి చేస్తే ఇబ్బంది కలుగుతుందో వాటన్నిటిని చెప్పారమ్మ. హ్మ్. హ్మ్. ఎందుకు ఇల్లు చిమ్మకూడదు అంటారంటే, హ్మ్. ఒకవేళ అత్యవసరమై చిమ్మాల్సొచ్చింది. ఏదో ఒలకబోసారక్కడ. హ్మ్. హ్మ్. చిమ్మాలి కదా! హ్మ్. లేకపోతే అది అందరూ అలాగే తొక్కుతారు. చాలా ఉండిపోతుంది. ఇదిగా హ్మ్. ఉంటుంది. హ్మ్. అప్పుడేం చెయ్యాలి? ఆ చిమ్మి మొత్తమంతా ఓ పక్కన పెట్టాలి గానీ, హ్మ్. పాచి ఎత్తి బయట పారబోయకూడదు. ఒక పక్కకి చిమ్ముంచుకోవాలి. అంటే అత్యవసరమైతే. ఇది హ్మ్. రెగ్యులర్‌గా చేసేది గాదు. హ్మ్. హ్మ్. మరి ఎందుకు అంటే, ఈ రెండోది చెప్పినప్పుడు నాకనిపించింది. చీకట్లో హ్మ్. ఇంట్లో విలువైన వస్తువులేమన్నా చెత్తలో పడిపోయి వెళ్ళిపోతాయేమో! హ్మ్. వెలుగొచ్చాక గనక బయట పడేస్తూ ఉంటే తెలుస్తాయి. హ్మ్. హ్మ్. జాగ్రత్త పడడానికి బాగా ఉంటుంది. వీలుగా ఉంటుందని చెప్పి ఉంటారు అని నా ఊహ. సో, అదండి విషయం. మామూలుగా మనం ఇంట్లో ఏ వస్తువులు ఎప్పుడెప్పుడు అంటే సూర్యాస్తమయం తర్వాత మనం చెయ్యకూడని విషయాలు చాలా చక్కటి వివరణ ఇంకొక ఇచ్చారు. ప్రధానమైనదుందమ్మా. చెప్పండమ్మా. హెయిర్ కట్ చేయించుకోకూడదు. ఓకే. గోళ్ళు తీయకూడదని చెప్పాను ఆ! గదా! ఆ! ఈవినింగ్ అలాగే హెయిర్ కట్ కూడా వెళ్ళకూడదు. వెళ్ళకూడదు. ఓకే. సో, అదండి విషయం. మామూలుగా అబ్బాయిలు చాలా ఇదైతే అబ్బాయిలకి సంబంధించిందే. అందరూ ఈవినింగొచ్చి ఇప్పుడు పిల్లలు స్కూలుకి వెళ్ళే పిల్లలు కూడా ఈవినింగ్ స్కూలు నుంచి రాగానే హెయిర్ కట్‌కి వెళ్ళిపోతూ ఉన్నారు. అమ్మ చెప్పినట్టు ఖచ్చితంగా పాటించే ప్రయత్నం చేయండి. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే ప్రయత్నం చేయండి. ముందు తల్లిదండ్రుల్లో మార్పొస్తేనే పిల్లల్లో వస్తుంది. సో, ఈ ఈ వీడియో ఎలా అనిపించింది? మీరు ఎంతమందికి షేర్ చేస్తున్నారు? అమ్మతో ఇంకా మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు? ఇవన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.